బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారంటున్నారు బీజేపీ నేతలు. కమలం పార్టీలోనే మూడు ముక్కలాట నడుస్తుందంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇక విమర్శల సంగతి ఎలా ఉన్నా త్వరలోనే తెలంగాణ పాలిటిక్స్ బూమరాంగ్ అనేది తప్పదా? ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఈ పాయింట్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. కాంగ్రెస్ ఫ్లెక్సీలో తన ఫోటోలు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. తాను బీఆర్ఎస్ లో ఉన్నానన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయేలా ఉన్నారు అనడానికి నిదర్శనమన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు ఆయన. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట వారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలేదు. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? రఘునందన్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతారా లేదంటే ఆయన స్థానంలో మరొకరు వస్తారా అనేది ఆ పార్టీ నేతలకే ఓ క్లారిటీ లేదని విమర్శించారు. మీ ఇంకా కొద్ది గంటల్లో దిగుతున్నాడు కిషన్ రెడ్డి గారు, ఇంకొక అతను ఎక్కుతున్నాడు అని ఒకళ్ళు అంటారు, లేదు దిగుతలేడని ఇంకోరు అంటారు. మీ ఇల్లు మీరు చక్కగా చేసుకున్న తర్వాత మాది ఓపెన్ పుస్తకం కాంగ్రెస్ పార్టీ. మీ క్రమశిక్షణ ఏది? మీ శిక్షణ ఏది? క్రమశిక్షణ ఏది? శిక్షణ లేదు, క్రమశిక్షణ లేదు. మీ రెండు లేవు. మీకు మాటలే మీ అన్ని. మా పార్టీ సంగతి మాకు వదిలేయండి, మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. ఫస్ట్ మీరే చక్కగా లేరు, మా గురించి ఏంది మాట్లాడేది? ఫస్ట్ మీ పార్టీలో 4 ముక్కలాటనో మంచం కోళ్ళాటో నడుస్తున్నది. ఫస్ట్ అది చూసుకోండి. కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ వెనకకు పోతారని చెప్పి వీళ్ళకి చెప్పినట్టు ఎవరు? ఫస్ట్ మీ వాళ్ళు ఎటుపోకుండా చూసుకొని మీ ప్రభుత్వానికి వచ్చే సమస్యలు ఫస్ట్ చూసుకోండి. కాబట్టి ఇటు చంద్రబాబు నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. అలా పొలిటికల్ పంచులు పదునెక్కుతున్నాయి. ఎవరి లెక్క వారిదే. మాటల మంటలు సరే, బూమరంగ్ మార్క్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేయబోతోందా?